హాయ్ అండి. ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. అలాగే వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నా మార్నింగ్ అయితే ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఎందుకంటే ఈరోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే డ్యూటీ అయితే లేదు. మా వారికేమో వీక్ ఆఫ్, మా తమ్ముడికేమో ఆఫీస్లో పార్టీ ఉందని చెప్పేసి బాక్స్ వద్దన్నాడు. సో మనమైతే ఫ్రీ అనమాట. లంచ్ మధ్యాహ్నం ప్రిపేర్ చేయొచ్చులే అని తీరిగ్గా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ దోశ బ్యాటర్ అయితే నిన్న ప్రిపేర్ చేసి పెట్టాను. ఈరోజైతే ఇంకా అందరికీ నార్మల్ దోశలు అయితే వేసిద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే స్టవ్ మీద అయితే హాట్ వాటర్ పెట్టేశాను. దోశ బ్యాటర్లోకి అయితే సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. పక్కన కావాలన్నప్పుడు వేయచ్చులే అని చెప్పేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపైతే చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయినాక పక్కకు తీసి పెట్టేసి పల్లీలను కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. పల్లీలు కూడా ఫ్రై అయ్యాక లాస్ట్లో పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇవి చల్లగా అయ్యేలోపు కొంచెం హాట్ వాటర్ అన్నా తాగుదామని చెప్పేసి ఒక గ్లాస్లో తీసుకొని నేనైతే వెళ్ళి ఒక చైర్లో కూర్చొని ప్రశాంతంగా అయితే వాటర్ తాగుతున్నాను అనమాట. పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళని లేపితే వాళ్ళతోనే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళని ఇంకా నేనైతే లేపలేదు. రోజైనా కూడా నేను కిచెన్లో పని అంతా పూర్తయినప్పటికీ వాళ్ళని నిద్ర లేపుతాను. ఇంకా లేపేసి వాళ్ళ పని వరకు సరిపోతుంది అప్పుడు వెళ్ళిన దాకా వాళ్ళతో. లేపాను అనుకోండి మధ్యలో అయితే ఇంకా నన్ను పని కూడా చేసుకోనిరు. ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్నాక్స్ బాక్స్లో అని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను. స్కూల్ వాళ్ళు అయితే ఒక లిస్ట్ పంపించారు. ఏ స్నాక్స్ తెచ్చుకోవాలనేసి ఒకటి అయితే మనకి లిస్ట్ పంపించారనమాట. నేనైతే రోజు అదే ఫాలో అవుతున్నాను. జంక్ ఫుడ్ అనేది స్కూల్లో అయితే అలౌ చేయట్లేదు ఇప్పుడు. స్కూల్ వాళ్ళు ఈ రూల్ పెట్టేసి చాలా మంచి పని చేశారు. లేకుంటే రోజు ఏం స్నాక్స్ పెట్టాలి ఏం పెట్టాలని చెప్పేసి వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఓన్లీ ఫ్రూట్స్, వెజ్జీస్, డ్రై ఫ్రూట్స్ మాత్రమే స్కూల్కి పంపించాలి. అంతకుముందు ఏంటంటే మనం హెల్తీగా పెట్టినా కానీ స్కూల్లో పక్కన వాళ్ళ దగ్గర జంక్ ఫుడ్ తింటారనేసి భయం ఉండేది. ఇప్పుడైతే ఆ భయం కూడా లేదు. ఇంకా క్యారెట్ని బీట్రూట్ని అయితే పీల్ ఆఫ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా బాక్స్ పెట్టడం అయిపోయినాక నేనైతే పిల్లల్ని నిద్ర లేపాను. వాళ్ళైతే బ్రష్ చేసుకుంటున్నారు. బ్రష్ చేయగానే ఒకసారి స్నానం చేద్దామని చెప్పేసి ఒకసారి హాట్ వాటర్ అయితే పెట్టేసి వచ్చాను. ఇంకా తర్వాత చట్నీకి అయితే మిక్సీ పడదామని చెప్పేసి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలని అలాగే పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అట్లాగే కొంచెం అంత జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకొని మనమైతే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంక పిల్లలకైతే స్నానం చేయించి వచ్చాను. కొని రెడీ అవుతున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే దోశలు పోస్తున్నాను అనమాట. పిల్లలకను మా తమ్ముడు వరకే పోస్తున్నాను. వాళ్ళు వెళ్ళాక మేము కూడా ఇంకా టిఫిన్ చేస్తాం అనమాట. వాళ్ళని పంపించినాక మేము టిఫిన్ చేస్తాము. నార్మల్ దోశలు అయితే పేరు పెట్టకుండా తింటారు సైలెంట్గా. అవే మిల్లెట్ దోశలు అయితే ఎంత కష్టంగా తింటారో పిల్లలైతే. కానీ నేనైతే అవే అలవాటు చేయాలని చెప్పేసి ఎక్కువ అవే పోస్తాను. అప్పుడప్పుడు అయితే నార్మల్ దోశలు అయితే పోస్తానన్నమాట. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టిచ్చేసాను. వాళ్ళైతే తినేస్తున్నారు. ఇంకా మా తమ్ముడికి కూడా పోసిద్దామని చెప్పేసి పోసేస్తున్నాను. ఇంకా తిన్నాకైతే వాళ్ళకి జడలు వేయాలి. ఇప్పుడైతే మొదలైద్ది నాకు ఇంకా అసలైన టాస్క్. నాకు ఫస్ట్ జడేయాలి అని చెప్పేసి ఇద్దరూ తన్నుకుంటారు. ఎవరికేస్తే ఏమైంది, ఒకళ్ళకేస్తే అయిపోతుంది, ఇంకొకళ్ళకి వేస్తాను కదా అని చెప్తే అస్సలు వినరు. ఇంకా చిన్న పాపనైతే చెప్తే కొంచెం వింటుంది. పెద్ద అమ్మాయి అయితే ఒక 5 మినిట్స్ లేట్ అయినా కూడా ఆగదు, వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత అయితే చిన్న అమ్మాయిని వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టాడు. వాళ్ళు వెళ్ళంగానే నేను ఫస్ట్ చేసే పని అయితే బట్టలు అయితే మిషన్లో వేసేస్తాను. దాని పద్ధతి చేసుకుంటుంది, మనమైతే మనం పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ పని చేస్తాను. ఇంకా తర్వాత అయితే ఇల్లంతా నీట్గా ఊడ్చేస్తాను. ఇంకా నేను కూడా తినేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఇంకా కొంచెం లేట్ అయ్యింది. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి హడావుడిగా వచ్చాను. ఇక్కడ నా తల అయితే సరిగ్గా ఆరను కూడా ఆరలేదు. ఇంకా ఈరోజు అయితే మంచిగా హెల్దీగా పాలక్ రైస్ అయితే చేశాను. షార్ట్ వీడియో షూట్ చేశాను, తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నామని మా బాబా ఫేస్ చూడండి ఎలా పెట్టిందో. ఇంకా నేను కూడా తినేసి ఒక న్యాప్ అయితే వేసి లేచేటప్పటికి పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళకి స్నాక్స్ కోసం అని చెప్పేసి మ్యాంగో ఉంటే ఒకటి కట్ చేసి ఇచ్చాను. ఇంకా పెద్ద పాప అయితే నాకు మ్యూస్లీ వేసి నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తానని చెప్పేస్తే తన కోసం అని చెప్పేసి పాలైతే కాస్తున్నాను. ఇంకా తనకు కూడా మ్యూస్లీ అయితే కలిపి ఇచ్చేసాను. తినేసి తనైతే రెడీ అయ్యేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది. ఇంతకుముందు ఫస్ట్లో అయితే నేను తీసుకొని వెళ్ళాను, కానీ ఇప్పుడైతే తనే ఒకటే నేను వెళ్తానులే అని చెప్పేసి వెళ్తుంది. ఇంకా నేను కూడా తనకు తెలియాలే తనంతట తాను వెళ్ళడం అని చెప్పేసి సర్లే వెళ్ళమ్మా అని చెప్పేసి పంపిస్తున్నాను. కానీ నాకు కొంచెం లోపలైతే భయం ఉంటుంది, ఎలా వెళ్తుందో ఎలా వస్తుందో అని చెప్పేసి. ఇంకా నాకు కనిపించినంత వరకు తను వెళ్ళేంత వరకు చూస్తూనే ఉంటాను.
ఇంకా మళ్ళీ తను వచ్చిన దాకా నాకైతే కొంచెం భయంగానే ఉంటుంది, ఎలా వస్తుందో ఎట్లాగో అని చెప్పేసి. ఇప్పుడైతే రోజులు బాగలేవు కదా, అందుకని చెప్పేసి కొంచెం అయితే టెన్షన్ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులకైతే ఇదైతే తప్పనిసరిగా భయం అయితే ఉంటుంది. ఇంకా నేనైతే తనను పంపించేసి ఇంట్లో పని అయితే చూసుకున్నాను. వాళ్ళు తెచ్చిన బాక్సెస్ అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇంకా తర్వాత అయితే ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇంకా తర్వాత అయితే మా చిన్న పాప రోజు కూర్చొని ఒకటే హోంవర్క్ రాసుకుంటుంది, కానీ ఈరోజు ఎందుకో బాగా మారం వేసింది. నువ్వు కూర్చుంటేనే నేను హోంవర్క్ రాస్తానని మొండికేసింది అనమాట. ఇంకా సర్లే ఏం చేస్తామని చెప్పేసి ఇంకా నేను కూడా కూర్చోపోయి ఇంకా రాపిచ్చేసాను అనమాట. ఎటు ఉండే పని లేదులే, మార్నింగ్దే ఉందని చెప్పేసి నేను కూడా అయితే తననే పక్కన కూర్చోబెట్టుకొని రాయించేశాను. ఇంకా తను డ్యాన్స్ క్లాస్ నుంచి అలా వచ్చింది, బాగా ఫుల్గా వర్షం పడింది. ఇంకా గాలి వర్షానికి అయితే పవర్ అయితే లేదనమాట చాలా వరకు. ఇంకా వీడియో షూట్ చేయడం కూడా అవ్వలేదు. ఇంకా పవర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి వాళ్ళకి మార్నింగ్ చేసిన పాలక్ రైస్ అయితే ఉంటే అదైతే తినిపించేశాను. ఇంకా తర్వాత అయితే చాలాసేపటికి పవర్ అయితే వచ్చింది. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఊతప్పం వేద్దామని చెప్పేసి వెజిటబుల్స్ అయితే చాప్ చేసుకొని నా పిండిలోకి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మార్నింగ్ అయితే మనం అయితే హడావిడి లేకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత అందరూ తినేసినాక కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేశాను. ఇంకా షింక్లో గిన్నెలు మాత్రం ఉన్నాయి, అవి అయితే నీట్గా కడిగేయాలి. నైట్ టైం ఎంతైనా కానీ ముందు ఆ షింక్లో గిన్నెలు మాత్రం కడిగేసే పడుకుంటాను. అక్కడ ఉంటే నాకు మార్నింగ్ లేసి నాకు ఆ పని కూడా ఏం తోచదు. అవి అక్కడే ఉన్నాయి అవి చేయాలని చెప్పేసి దాని మీదే బీగుతుంది. ఇంకా అందుకని చెప్పేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనమైతే మార్నింగ్ ఇంకా లేచింగానే మనమైతే ఇంకా కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలు కూడా కడిగేసాక మార్నింగ్ అయితే పిల్లలకు బాదం ఇస్తాను కదా, అందుకని అవి అయితే నానబెట్టుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి అయితే చేరుకుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి.